కాకినాడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతోటి కానిస్టేబుల్ నాగేశ్వరరావు గొంతు కోశారు దుండగులు. దీంతో స్పాట్లోనే నాగేశ్వరరావు చనిపోయాడు. హత్యకు గల కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. నేలకేసి కొట్టినట్టు అనిపించిందా? జుట్టు పట్టుకురా ఎంత వయసు ఉంటారా ఆయనకి? మామూలుగా మీ హౌస్ ఎక్కడ ఉంది? ఇది జుట్టు పట్టుకొని ఇట్లా బోర్లు తల కిందకి వేసి కొట్టాడా? వెనకేసి వెనక్కి కొట్టాడా? బండి ఎక్కడ ఉందాం అప్పుడు? ఏమైనా అన్నాడు? ఏమైనా మాటలు అన్నాడు? చూసాడమ్మా ఆ టైంలో కొట్టేటప్పుడు ఏమైనా అన్నాడు? ఒక 2-3 నిమిషాలు కొంచెం గలాట పడ్డారేమో వాళ్ళు చూసేటానికి. ఆయన ఏమన్నా నడుస్తున్నాడా? కాకినాడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతోటి కానిస్టేబుల్ నాగేశ్వరరావు గొంతు కోశారు దుండగులు. దీంతో స్పాట్లోనే నాగేశ్వరరావు చనిపోయాడు. హత్య గల కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ మర్డర్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు ఫోన్లైన్లో అందిస్తారు. సిద్ధు, కాకినాడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కాకినాడ సిటీ నగరం గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రిలో అయితే భయాందోళన గురిచేసింది చెప్పొచ్చు. అయితే రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు అయితే కత్తులతో దాడి చేశారని చెప్పొచ్చు. పీకి కోసి పరదైనట్టు చెప్తున్నారు. అంటే ఇది మద్యం మత్తులో జరిగిందని అయితే సమాచారం అయితే ఉంది. అయితే ఇతను ఏపీఎస్సీ కానిస్టేబుల్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇతను గతంలో కూడా సస్పెండ్ అయ్యారని కూడా చెప్తున్నారు. అయితే బాధితులు రోడ్డుపై నడిచి వెళ్తున్న సమయంలో అయితే అకస్మాత్తుగా దాడి చేశారని చెప్పొచ్చు. అయితే ఈ దాడిలో అక్కడికక్కడ స్థానికులు ఈ దాడిలో అక్కడికక్కడ కానిస్టేబుల్ మృతి చెందారని చెప్పొచ్చు. అయితే ఈ దాడిలో అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు గురవుతారని చెప్పొచ్చు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అయితే అక్కడ సంఘటన స్థానం చేరుకునే కేసు దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ హత్య పైన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు సిద్ధు? వారు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అయితే సీసీ కెమెరాల ఆధారంగా అక్కడైతే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా అనుమానితులు ఎవరన్నది అసలు ఈ మధ్య ఈ వేళకి ఏమన్నా ఫస్ట్ నుంచి గొడవలు ఉన్నాయా, ఈ మధ్యలో ఏమైనా గొడవలు జరిగినా, లేకపోతే లోపల కారణంగా పాత కక్షలు ఏమున్నాయన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. వాళ్ళ బంధువులు కూడా ఎటువంటి ఇంకా అనుమానితులు ఎవరన్నది ఇంకా తెలియవలసి వస్తుంది. అయితే ఈ అత్యధిక కారణాలు పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేసి కేసు కట్టి నమోదు చేస్తున్నారని చెప్పొచ్చు. సిద్ధు, ఈ హత్య ఎన్ని గంటలకు జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? సుమారు అర్ధరాత్రి 11-12 గంటల ప్రాంతంలో జరిగిందని చెప్పవచ్చు. అయితే వీళ్ళు ఏదైతే మద్యం సేవించి స్థానిక ఎవరైతే హత్య చేసిన వాళ్ళు కానిస్టేబుల్ కూడా నడిచి వెళ్తుండగా అక్కడ మద్యం సేవించి అక్కడ స్థానికులు చిన్నపాటి గొడవని సమాచారం అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మద్యం వద్ద చిన్న తగాదాలతో ఇది ఒక్కసారిగా కత్తితో పొడిచారని పీకోసి పరారైనట్టు దండుగులు చెప్తున్నారు. సమాచారం అయితే ఉంది. అయితే సంఘటన స్థానానికి పూర్తి వివరాలు అయితే తెలియవలసి ఉంది. ఇదేమైనప్పటికీ కూడా సంఘటన స్థలంలో మద్యమత్తులో జరిగినట్టు ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.